హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కావ్య అయితే రాజ్ కోసం అయితే భోజనం బాక్స్‌లో తీసుకొని స్టేషన్‌కి అయితే వెళ్తుంది. అక్కడ కానిస్టేబుల్ అయితే ఎందుకు తీసుకొచ్చారమ్మా మీరు? మేము తెప్పించి పెట్టేవాళ్ళం కదా భోజనం అని చెప్పి అంటూ ఉంటుంది. ఆయనకి బయట భోజనం పడదు. అందుకనే నేనే ఇంటి నుంచి బాక్స్ తీసుకొని వచ్చాను అని చెప్పి కావ్య అయితే చెప్తూ ఉంటుంది. సరే వెళ్ళండి అని చెప్పి అంటుంది. కావ్య అయితే లోపలికి వెళ్ళి రాజ్‌కి అన్నం అయితే తినిపిస్తూ ఉంటుంది. కావ్య అయితే చాలా బాధగా ఉంటుంది రాజు జైల్లో ఉన్నందుకు. రాజ్ అయితే కావ్య భోజనం తెచ్చినందుకు చాలా సంతోషంగా తింటూ ఉంటాడు. కావ్య అయితే ఆ భోజనాన్ని అన్నం ప్లేట్‌లో వేసి కలిపి అయితే రాజ్‌కి ప్రేమతో తినిపిస్తూ ఉంటుంది. కోర్ట్‌లో అయితే రాజ్‌ని మళ్ళీ సమావేశపరుస్తారు. అక్కడ లాయర్ అయితే వాదిస్తూ ఉంటాడు. ముద్దాయి హత్య జరిగిన ప్లేస్‌లో వాడిన ఆయుధాలకి అయితే వాటి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్‌ని అయితే టెస్ట్ చేయడం జరిగింది. మీరొకసారి గమనించండి యువర్ ఆనర్ అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. వెంటనే జడ్జి అయితే అవి తీసుకొని గమనిస్తూ ఉంటాడు. వెంటనే ఇలా చెప్తూ ఉంటాడు జడ్జి గారు. ముద్దాయి వాడిన ఆయుధాల మీద ఫింగర్ ప్రింటు మరియు ముద్దాయి రాజ్ యొక్క ఫింగర్ ప్రింటు, వేలిముద్రలు అనేవి ఒకేలా ఉన్నాయి కాబట్టి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే రాజ్ అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే కూర్చున్న కావ్య కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు జడ్జి గారు అని చెప్పి. రాజు వాళ్ళ అమ్మ అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి. అక్కడే ఉన్న అనామిక అయితే అమ్మయ్య ఈ రోజుతో నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. రాజ్‌కి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పి అనామిక అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.